సో దిస్ ఇస్ మై డాగ్ రాక్సీ, నా బేబీ. సో దీన్ని ఇవాళ మనం గ్రూమింగ్కి తీసుకెళ్తాం. సో ఇట్స్ రాక్సీస్ డే అవుట్. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది. దిస్ ఇస్ రాక్సీ స్టబ్. రాక్సీ గారి టబ్. ఏదో తేడాగా ఉందేంటి? వీడు మా రాకీ అండి. మీకు ఇంతకుముందు హోమ్ టూర్లో కూడా చూపించాను కదా. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ హిమ్. దీస్ ఆర్ హిజ్ లాస్ట్ మూమెంట్స్ అనమాట హాస్పిటల్లో. చాలా ట్రై చేసాం వాడిని బతికించుకోవడానికి, మాకు అవ్వలేదు. సో అందరూ కుక్క పిల్లలు చనిపోతే డిప్రెస్ అయిపోయాము, మేము బాధపడిపోయాము, డిప్రెషన్ వచ్చేసింది, అది ఇదంటే ఏమో అనుకునేదానండి. బట్ ఈవెన్ ఐ కుడెంట్ టేక్ ఇట్, నా వల్ల కాలేదు. సో నేను ఇంత అటాచ్ అయిపోతాను పప్పీకి అని మాత్రం నాకు అస్సలు అనుకోలేదు. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. బట్ నా బాధ చూడలేక మా ఫ్రెండ్ మళ్ళీ నాకు ఇంకొక పప్పీని తీసుకొచ్చి, నాకు సేమ్ వాడిలాగే ఉండేది ఫీమేల్ పప్పీ తీసుకొచ్చింది. సో ఐ నేమ్డ్ ఇట్ ఆఫ్టర్ హిమ్, రాక్సీ అని పెట్టుకున్నాను. సో ద అదర్ వన్ అండ్ దిస్ ఈజ్ ఆ న్యూ బేబీ రాక్సీ అండి. సో మీరు చూస్తూనే ఉంటారు, నా రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అసలు ఏడ్చేసాను ఆ రోజంతా. దాన్ని చూసుకోగానే నాకు రాకీ గుర్తొచ్చేసాడు. ఐఎమ్ రియలీ 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 హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ తేజు, తను శరణ్య తేజు, తను నాకు మా ఇద్దరిది ఇది చూసి మా ఆయన చెప్పారని చెప్పి తను సడన్గా షీ జస్ట్ గివెన్ మీ అ హ్యూజ్ సర్ప్రైజ్. లిటరల్లీ షీ మేడ్ మై డే. నాకు ఇప్పుడు అంటే రాకీని కొంచెం మరిపించేంత ఇది చేస్తుంది, అల్లరిది. సో ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు తేజు. థ్యాంక్ యూ శరణ్య. మా అమ్మాయి రియాక్షన్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది షాక్లో ఉంది, సర్ప్రైజ్ పక్కన పెట్టండి, షాక్లో ఉంది. ఎవరైనా చూపించడానికి తీసుకొచ్చారు అనగానే నమ్మేసింది. తర్వాత సో షీ వాజ్ లైక్ ఆ తర్వాత నుంచి తనది మామూలు సంతోషం కాదు, అది షీజ్ ఆన్ లైక్ క్లౌడ్ 9లో ఉంది. చూడండి దాని ఫేస్ చూసి తెలిసిపోతుంది ఎంత షాక్లో ఉందో. అది మా అమ్మాయి ఊరికి చూపించడానికి తీసుకొచ్చాను అంటే కూడా నమ్మేసింది అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి శ్రీనివాస్. సో దిస్ ఇస్ మై డాగ్ రాక్సీ, నా బేబీ. మీకు ఇంతకుముందు హోమ్ టూర్ వీడియోలో చూపించింది రాకీ అనమాట. హీఈస్ నో మోర్. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ సన్యా తేజు అక్క అని ఉన్నారు, తను ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. సో దీన్ని ఇవాళ మనం గ్రూమింగ్కి తీసుకెళ్తాం. సో ఇట్స్ రాక్సీస్ డే అవుట్. రాక్సీ చూడు. వీడితో ఎందుకు వచ్చిన కూడా ఎంతో కొంత తీస్తే బెటర్. ఇదే ఇక్కడ పెట్టేసే. రాక్సీ 1 చేస్తారా? బెటర్ ఏమో, అది మరీ ఎక్కువ వచ్చేసింది కదా. అంత వచ్చేది చాలు. మొత్తం ఫేస్ దగ్గర కూడా అంత క్లీన్ చేసేసి కొంచెం బాత్ అదంతా నీట్గా మెడికేటెడ్ బాత్. ఇప్పుడు గుర్తొచ్చిందా రాక్సీ? 1 నుంచి మన ఇంత చిన్నగా 1 ఇంచ్
వైపు నిల్చొని ఉంటుంది, ఎంత రచ్చ చేస్తుందో. నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది. సో ఇదివరకు మా రాకీకి అంటే అది వాడు మేల్ కదా, సో ఇదివరకు వాడికి 0 చేయించినప్పుడు ఇట్లా ఉండేవాడు, దీనికి 1 చేస్తున్నాం. రాక్షి ఇందాక అంత పెద్ద కుక్కలా ఉన్నాయి, ఇప్పుడు బుజ్జి కుక్క పిల్ల అయిపోయావేంటి రాక్షి? బాగుంది, నీట్గా స్నానం చేస్తే అక్కడ ఇక్కడ మొత్తం నీట్గా చేస్తాం. ఓకే కళ్ళ దగ్గర ఓకే 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 ఓకే. రాక్సీ నీ జుట్టు చూడు రాక్సీ, ఎంత జుట్టు వచ్చేసిందో రాక్సీ, మొత్తం నీ బరువు మొత్తం ఆ జుట్టులో ఉందేమో రాక్సీ. ఎలా అయిపోయావు రాక్షి నువ్వు? ఓకే హాయిగా ఉంది, దానికి కూడా హాయిగా. ఇప్పుడు రాక్సీ గాడికి బాత్ స్పా. దిస్ ఇస్ రాక్షి, ఇక్కడేనా? దిస్ ఇస్ రాక్సీ టబ్, రాక్షి గాడి టబ్. నో నో రాక్సీ, ఏదో తేడాగా ఉందేంటి? హాయిగా ఉంటుంది, ఏం లేదు రాక్సీ బేబీ, ఇక్కడే ఉన్నా ఇక్కడే ఉన్నా. క్లీన్ చేశారు. ఎంజాయ్ రాక్సీ, ఎంజాయ్. పిల్లకి హెయిర్ కట్ చేశారా? ఎన్ని కుక్క పిల్లల హెయిర్ కట్ చేశారు? అదే చెప్తున్నా, అదే రాక్సీకి అంత జుట్టు, ఎంత జుట్టు పోయిందో చూడండి. రాక్సీ ఇంకా మొత్తం తీసుకొస్తున్నారు. ఓ మై గాడ్, ఇదే ఉంటుందా 1 కిలో? అమ్మా కదా. జుట్టంతా పోయిన తర్వాత పూర్తిగా బక్క కుక్కలాగా మారిపోయిన రాక్సీ.
So please do like, share and subscribe. Shanti.